అసెంబ్లీ మీటింగ్ సురువైన 2 రోజులు సభను చూస్తే అబ్బా గిదే తీర్ల ఎప్పటికి నడిస్తే బంగారు తెలంగాణ ఇంకింత జల్దీనే అవుతుంది అనుకున్నారు అందరూ. గంతే 3వ రోజు చూడాలా మళ్ళా గదే పాత కథ. నిన్న కేటీఆర్ సార్ కూడా అన్నాడు లోపట ప్రతిపక్షం లేకుంటే మజానే లేదని. మరి ఎట్లుంటది వాళ్ళంతా బయట ఉన్నాక ప్రతిపక్షం లేకుండా మరి అలా సభ ఎట్లా నడిచిందో చూడండి రూపారి. దొడ్డు బియ్యం, సన్న బియ్యం, కళ్ళు, కల్తీ కళ్ళు, చెరువులు, నీళ్ళ ముచ్చట్ల మీదనే నడిచింది ఇవాళ అసెంబ్లీ. పొద్దుగాల గంట కొట్టంగానే ఎమ్మెల్యేలంతా తిండి ముచ్చట్లు మాట్లాడినరు. బడి పిల్లలకు సన్న బియ్యం పోస్తున్నాం గాని బువ్వ మంచిగా ఉందని ఎక్కువ తిందామంటే దొరుకుతలేదు, సరిపోను తిండి పెట్టాలని కోరినరు. ఇక బియ్యం పంపే మంత్రి ఈటల సారు గట్లనే చేద్దాం తీయనన్నాడు. వెనకశీరి పోతాడు, పరుపుతాడు, ముస్తాదు, మోకు గురించి ఎల్లబెట్టిండు శ్రీనివాస్ గౌడ్ అన్న. కల్తీ కళ్ళు అని గౌన్లోలను బదలాన్ చేస్తున్నారని బాధపడ్డాడు. ఇక మందు సీసాల మంత్రి పద్మారావు లేచి అట్లాగా తీ అని ఊకుంచిండు. కళ్ళులో కల్తీ లేక ప్యూర్ కళ్ళు ఇవ్వడం వల్ల దానికి అడిక్ట్ అయిన వాళ్ళు దాన్ని తట్టుకోలేక కొద్దిమంది చనిపోయిన వార్తలు చదవడం జరిగింది. కానీ ఇంకా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవన్నీ రాలేదు. ఒక వ్యక్తి కూడా కల్తీ కళ్ళు తాగి చావలేదు. అయితే ఇంకా ఎవరికి ఏ జిల్లాలో కావాలనో కోరుకున్నారు. జనగామను జిల్లా వేయాలని యాదిరెడ్డి సారు, మంచిర్యాలను కూడా వేయాలని దివాకర్ సారు, నాగర్ కర్నూలు కోసం జనార్దన్ రెడ్డి సారు, భద్రాచలం జిల్లా గురించి వెంకటేశ్వర సారు అడిగిండు. ఇక సర్కార్ తరఫున చిన్న సీఎం లేచి కొత్త జిల్లాలకు అద్దులు చూపించేటందుకు కమిటీ వేసినాం, వాళ్ళు ఏం చెప్తారో ఇన్నాక మాట్లాడుకుందాం అన్నాడు. ఇక పగటిలు పోయొచ్చినాక సభను పద్మక్క నడిపించింది. మిషన్ కాకతీయ పథకం మీద హరీష్ రావు సారు శానసేపే మాట్లాడిండు. నియోజకవర్గానికో చిన్న ట్యాంక్ బండ్ కట్టిస్తామన్నాడు. ఇక సభ అంతా నిమ్మలంగానే నడిచింది కానీ ఎమ్మెల్యే లేక ఆకుపచ్చ సీట్లన్నీ చిన్నపోయినాయి. మాట్లాడేటోళ్ళకు కూడా అంత మజా అనిపించకుండొచ్చు. ఆఖరికి సీఎం సారు లేచి సభ నడిపించే మాట మాట్లాడిండు. కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండంగా నేను ఒకటే మాట తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు. ఇది తెలంగాణ యొక్క కొత్త చరిత్ర ఇప్పుడు ప్రారంభమైంది. మేము చేస్తున్న కథ ఏంటంటే పునాది. తప్పు మాత్రం నా కంఠంలో ప్రారంభంగా జరగని అధ్యక్ష. 29 రాష్ట్రాలను ఇలా భారతదేశంలో ఒక్క స్ట్రోక్లో 8,500 కోట్లు ఇట్లా తీసి ఇట్లా ఇచ్చేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం దగ్గర ఉంటుందా అధ్యక్ష? జరిగే పనేనా? రైతులే కాదు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఆత్మహత్యలు జరుగుతున్నట్టు ఎవరి కారణం అధ్యక్ష? వీళ్ళ యొక్క 58 ఏళ్ళ పనికిరాని అసమర్థమైనటువంటి అవివేకమైన పాలన. ఎందుకంటే బాధ కలిగి చెప్తా ఉన్నా, ఒక గౌరవ శాసనసభ్యురాలు మాట్లాడుతూ ఇష్యూను పక్కదో పట్టించడానికి ముఖ్యమంత్రి సినిమా చూపించడం అని మాట్లాడారు అధ్యక్ష. నేను చూపించే సినిమాలా కనబడదు అధ్యక్ష. ఈ నెల 15th కానీ 16th కానీ ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి వాళ్ళందరి ముందే తెలంగాణ నీటిపారుదల యొక్క వ్యూహాన్ని వాళ్ళకి చెప్తాం అధ్యక్ష. ఒకటే అంశం ఉండే, ఇక ఇంత మంచి మీటింగులు పెట్టినందుకు అందరికి థ్యాంక్స్ చెప్పి మళ్ళా పిలిచినప్పుడు రండి ఇంటికి తోలిండు ఎమ్మెల్యేలందరినీ. The house is adjourned. Cyanide.